మార్నింగ్ వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కయ్యానికి కాలు దూవుతున్న చైనాకు అమెరికా షాక్. తమ సైన్యం భారత్కు బాసటగా నిలుస్తుందని తేల్చి చెప్పిన అమెరికా. గాలి ద్వారా వ్యాపిస్తుందనేందుకు సాక్ష్యం ఉందన్న WHO. గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను సేకరించి ప్రపంచ దేశాలకు మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడి. తెలంగాణలో తాజాగా 1879 పాజిటివ్ కేసులు నమోదు. ప్రస్తుతం యాక్టివ్గా 11,012 కేసులు. నేడు సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణ. తనను SECగా కొనసాగించాలని కోర్టులో రమేష్ కుమార్ పిటిషన్. యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపత్తి గ్రామాలలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే కయ్యానికి కాలు దూతున్న చైనాకు అమెరికా షాక్ ఇచ్చే ప్రకటన చేసింది. ఘర్షణ పడే పరిస్థితి వస్తే తమ సైన్యం భారత్కు బాసటగా ఉంటుందని తేల్చి చెప్పింది. చైనాది సామ్రాజ్యవాద ధోరణి. ఇతర దేశాల భూభాగాలపై, దక్షిణ, తూర్పు చైనా సముద్రాలపై కన్నేసింది. ఇప్పటికే కొన్ని దీవులను, తీర ప్రాంతాలను హస్తగతం చేసుకుంది. ఆ చర్యలను ఉపేక్షించేది లేదు అని వైట్ హౌస్ ఉన్నతాధికారి మార్క్ మెడోస్ తెలిపారు. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను మోసుకెళ్లే 2 భారీ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించడం, అక్కడ విన్యాసాలు చేయడం పైన ఆయన స్పందించారు. వివాదాస్పద ప్రదేశంలో తమ ఉనికి ఉందని చెప్పడమే దానికి సంకేతమని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్న నేపథ్యంలో మెడోస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా యాప్లను భారత్ నిషేధించడంపై స్పందిస్తూ భారత సైనికులను చైనా హతమార్చింది. అందుకే చైనా యాప్లను బ్యాన్ చేశారు అన్నారు. త్వరలో చైనాపై మరిన్ని ఆంక్షలను విధించే దిశలో ట్రంప్ ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటిదాకా చైనా ఆర్థికంగా ఎదగటానికి అమెరికా దోహదపడింది. దాన్ని ఆ దేశం దుర్వినియోగం చేసుకుంది. ఇకపై ఆ సహకారం ఉండదు అని వివరించారు. రిపబ్లిక్ పార్టీ సెనేటర్ టామ్ కాటన్ కూడా భారత్కు అమెరికా దన్నుగా ఉంటుందని ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోందంటూ 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు రాసిన బహిరంగ లేఖకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్పందించింది. COVID-19 వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తోందనేందుకు సాక్ష్యం ఉందని, అయితే ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేమని WHO టెక్నికల్ లీడ్ COVID-19 మరియు వాన్ కెర్టన్ తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న పద్ధతుల్లో అది కూడా ఒక్కటై ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు. గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను సేకరించి విశ్లేషించడం ద్వారా దానిపై ప్రపంచ దేశాలకు మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణలో తాజాగా 1879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7 మృతి చెందారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో 27,612 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం 313 మంది కరోనా సోకి చనిపోయారు. ఇంకా 11,012 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తాజాగా 1,506 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు 16,287 మంది డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం GHMC పరిధిలో 1,422 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ జిల్లాలో 94, సంగారెడ్డిలో 9, కరీంనగర్లో 32, మహబూబ్ నగర్లో 11, కామారెడ్డిలో 7, గద్వాల్లో 4, నల్గొండలో 31, వరంగల్ అర్బన్లో 13, నిజామాబాద్ జిల్లాలో 19, వికారాబాద్లో 1, మెదక్లో 12, పెద్దపల్లిలో 3, సూర్యాపేటలో 9, ఖమ్మంలో 3, జగిత్యాలలో 2, మహబూబాబాద్లో 2, జయశంకర్ భూపాలపల్లిలో 6, భద్రాద్రి కొత్తగూడెంలో 3, రాజన్న సిరిసిల్లలో 2, ఆదిలాబాద్లో 1, జనగాంలో 1, ములుగులో 12, నాగర్ కర్నూల్లో 2, వనపర్తిలో 1, సిద్దిపేటలో 1 కేసు నమోదైంది. మంగళవారం 6,220 శాంపిల్స్ సేకరించగా 4,341 మందికి నెగిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు 1,28,438 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా వారిలో 1,08,26 మందికి నెగిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో మండల కేంద్రంలో స్వచ్ఛందంగా షాపులు మూసేశారు యజమానులు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ విజయ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుండి బయటపడవచ్చన్నారు. ఇక్కడ మన దేవరుపల మండలంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సో దీనికి ప్రజలు భయాందోళన గురి అవుతున్నారు. నా సజెషన్ ఏంటిదంటే దీనికి ఎటువంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. మనము
సక్రమంగా పాటించాల్సిన వే సరిగ్గా కరెక్ట్గా ఉంటే మనం ఎటువంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. డైలీ మాస్కులు పెట్టుకోవడము, గ్లౌజులు వేసుకోవడము, ఇంట్లో నుండి బయటికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం చల్లటి ప్రాంతాల్లో తిరగకుండా, ఇంకొకటి వేడి వస్తువులు ఏదైనా హాట్ వాటర్ కానీ వేడి వస్తువులు అట్లా తీసుకోవడం వల్ల మనకి అలాంటివి కరోనా లక్షణాలు ఉన్నా కూడా తొందరగానే తగ్గిపోతుంటుంది. ఇంకొకటి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి. సీజనల్ డిసీజెస్లో కూడా ఇట్లాంటి లక్షణాలు సేమ్ కామన్గా ఉంటున్నాయి. సో దానికి సీజనల్ డిసీజెస్కి కరోనాకి ఎటువంటి కంపారిజన్ లేదు. సో ప్రజలు దీనికి భయాందోళన అవసరం కావట్లేదు. ఇంకొకటి దీనికి ట్రీట్మెంట్ హోమ్ క్వారంటైన్. పాజిటివ్ కేసెస్ వచ్చినా కూడా 14 days మనము ఇంట్లోనే పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, శానిటైజ్ చేసుకోవడము, ఇంకొకటి ఇంట్లో వాళ్ళని కలవకుండా ఉండడము, అది సరిగ్గా చేసుకుంటే ఇట్లాంటి కరోనా లక్షణాలు కూడా మనము దూరం చేయవచ్చు. యాచార మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపత్తి గ్రామాలలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఫార్మసిటీలో భూమిని కోల్పోయిన రైతులతో సమావేశం అయిన కోమటిరెడ్డి ఫార్మసిటీ కోసం ప్రభుత్వం రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ వ్యతిరేకించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి కేసీఆర్పై ఘాటు విమర్శలు చేశారు. విషం జిమ్మే ఫార్మసిటీ ఏర్పాటు చేయొద్దని, ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. ఆఖరి ప్రధానమంత్రి చెప్పిన 20 నిమిషాలు మాట్లాడి మా దగ్గర కూడా ఫార్మాసిటీ అని వస్తున్నది. ఇలా ఆ ఫార్మాసిటీని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంది గవర్నమెంట్. మీరు ఎట్టి పర్మిషన్లు ఇవ్వద్దని చెప్తే ఆయన కూడా చెప్పిండు. ఇప్పటికి ఏం పర్మిషన్ ఇవ్వలే, ఒక 2-3 చిన్న చిన్న పర్మిషన్లు వచ్చినాయి. ఇది కట్టాలంటే 36 పర్మిషన్లు రావాలి. ఒక సంవత్సరంకి వెళ్ళి ఈ ఫార్మాసిటీని ఆపడానికి మీరు నా దగ్గర రాకుండా మీ ప్రజా ప్రతినిధిగా నా పోరాటం కొనసాగిస్తున్నాను. ఎందుకంటే మనం ఈ నేలలో పుట్టాం, ఇక్కడనే చనిపోవాలనుకుంటాం. ఇక్కడ అందరూ పేదవాళ్ళ మన తాత ముత్తాలకి వచ్చిన భూములు ఉంటాయి. మనం ఎవడో ఆంధ్రావాడు వచ్చి ఇలా ఫార్మా కంపెనీ అని పెట్టి ఇవాళ మనకు 10 లక్షల రూపాయలు 12 లక్షల భూమి ఇచ్చి మనకు మా భూములు తీసుకొని 1,30 1,50 అమ్ముతారంట. ఈ విషయం మీద ఒకసారి నేను ఎందుకో కేటీఆర్ గారు చౌటుపల్ల గారు ఒక ఇండస్ట్రియల్ పార్కు, అది చిన్నది రైతు పిల్లల కోసం ఒక పార్క్ పెట్టింది. ఆ పార్క్ స్టేజ్ మీద మాట్లాడుకుంటాం. ఏమయ్యా కేటీఆర్ గారు ఏం పద్ధతయా, మా దగ్గర ఇక్కడ తాటిపర్తి, నందివనపర్తి, ఇంకా మిగిలిన అన్ని గ్రామాలలో 10 లక్షలకి తీసుకొని 1,500 అమ్ముతున్నాం అంటే ఎంపీ గారు మీరు తప్పు పడుతున్నావు, 36 లక్షలు కట్టించిన ఆయన అబద్ధమాయండు. ఇది తీవ్రమైనటువంటి ఈ సన్నాసి ఎమ్మెల్యే అని అనిపించుకునేవాడు పదే నేను చెప్పాను. ఎన్నికలప్పుడు కూడా చెప్పినాను, ఈ దొంగ గెలవలేదు. మల్లెడ్డి రంగారెడ్డి వస్తే ఫార్మసిటీ రానియడు, మల్లెడ్డి రంగారెడ్డి వస్తే మా తోలు తీస్తాడు అనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత 4 గంటలు అప్పుడు ఓడించినాడు. ఎందుకు ఓడించారు మల్లెడ్డి రంగారెడ్డిని? ఇక్కడ తోడు తీస్తాడు. అధికారులు వచ్చినా, నాయకులు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా ఇక్కడ ఫార్మాసిటీ రావడానికి వీల్లేదని చెప్తున్నాడని అందించడానికి వచ్చినారు. ఆ రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ కు పని లేదు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నికల కౌంటింగ్ లో రావడానికి వీల్లేదు. ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ను కూడా ఇక్కడ పంపించినారు. అరే బాబు, మీరందరూ పోయి మీరు ఏదో రకంగా ఎన్నికలు ఆపకపోతే ఫార్మాసిటీ బంద్ అయిపోతుంది, మల్లెడ్డి రంగారెడ్డి వస్తాయని.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ యందు ప్రజల సౌకర్యార్థం కరోనా పరీక్ష నిర్ధారణ కేంద్రం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం కోవిడ్-19 పరీక్షలు నిర్వహించే విధంగా ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రతిరోజు 30 మందికి టెస్టులు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశామని, మొదట్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లకు అలాగే ఐసోలేషన్లో ఉన్న వారికి పరీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని గ్రీన్ ఛాలెంజ్ విసరడం జరిగింది. అందులో భాగంగా దమ్మల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో 30వ వార్డులో మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కోరారు. ఎమ్మెల్యే ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దుమాల రాజకుమార్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఏనుగందుల మోహన్, దుమాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గల చందానగర్ పీజీఆర్ స్టేడియంలో కరోనా వైరస్ నేపథ్యంలో రక్త సంబంధిత వ్యాధి తలసేమియాతో బాధపడుతున్న వారి కోసం చందానగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది దాదాపు 200 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ ఏడీసీపీ వెంకటేశ్వర్లు హాజరై రక్తదానం చేసిన వారికి గుర్తింపు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ సీఏ బి రవీందర్, ఎస్ఐలు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రవీంద్ర యాదవ్, డిఏ నరసింహ, వాళ్ళ స్టాఫ్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చాలామంది పేషెంట్స్కు బ్లడ్ దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి సిపి చంద్రరావు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రతి పిఎస్ హైదరాబాద్లో ఉన్న ప్రతి పిఎస్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు చందానగర్ పోలీస్ స్టేషన్లో రవీంద్ర యాదవ్ రీసెర్చ్ ఇన్స్పెక్టర్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 55 మంది బ్లడ్ డొనేట్ చేసినారు. హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ పీజీ హాస్పిటల్ కార్నివల్ చాలామంది యూత్ స్పోర్ట్స్ కానీ వాకింగ్ దాని కూడా వాలంటీర్గా వస్తున్నారు. అయితే సాయంత్రం వరకు క్యాంప్ నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా మోర్ దెన్ 100 క్వాంటిటీ బ్లడ్ శాంపిల్స్ ఇస్తారని ఆశిస్తున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇంకొకళ్ళ ప్రాణాన్ని కాపాడే వాళ్ళు ఉంటారు. గుడ్ కాజ్, ఇది నోబల్ కాజ్ కాబట్టి ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ పార్టిసిపేట్ చేసి వాళ్ళ బ్లడ్ డొనేట్ చేసి ఇంకొక ప్రాణాన్ని కాపాడాలని చెప్పి మేము శేర్లింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులతో సామాన్య ప్రజానికానికి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని టీపీసీసీ మైనార్టీ సెల్ రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ అయాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు. అధిక విద్యుత్ బిల్లులకు, పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో విద్యుత్ ఏఈ రవిచంద్ర, మండల రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ శేర్లింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకన్న తదితర అధికారులు, కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మైనార్టీ విభాగం రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ అయాజ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కోవిడ్-19 లాక్డౌన్తో ప్రజలు ఒకవైపు ఇబ్బందులకు గురవుతున్నారని, మరోవైపు ప్రభుత్వం అధికంగా విద్యుత్ బిల్లులు వేయడంతో పాటు ఇంధన ధరలు పెంచి నడ్డి విరుస్తుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు ఎండి జావిద్ హుస్సేన్, షేక్ ఖాజా పాషా, మహబూబ్ అలీ, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. उत्तम कुमार रेड्डी हमारे टीपीसीसी माइनॉरिटी डिपार्टमेंट के प्रेसिडेंट के आदेश पर और एआईसीसी के आदेश पर आज हमारे एई ऑफिस चंदानगर में हम लोग मेमोरेंडम सबमिट किए हैं. हमारा ये डिमांड है गवर्नमेंट ऑफ तेलंगाना से, जो लास्ट 3-4 मंथ से जो पैंडमिक कोविड-19 से लोग परेशान थे, उनके जॉब्स नहीं थे और उनका बिजनेस नहीं चल रहा था. तो इस दौरान जो इलेक्ट्रिसिटी बिल जो गैर मामूली बहुत बढ़ के आया है, वो बिल टोटली माफ़ करने के लिए हम डिमांड करते हैं. इस ताल्लुक से आज हम लोग ऑल ओवर तेलंगाना में हम लोग मेमोरेंडम पूरे डिवीजनल ऑफिस और एई ऑफिस में मेमोरेंडम सबमिट कर रहे हैं. जय हिंद, जय तेलंगाना.
వికారాబాద్ జిల్లా పరిగిలో కరోనాపై పోలీస్ సిబ్బందికి అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ నారాయణ పాల్గొన్నారు. ప్రతి పోలీస్ సిబ్బందికి మిల్టన్ వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ ఎవరూ ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించరాదని, వ్యాయామంతో పాటు యోగా చేయాలని, గోరువెచ్చని నీళ్లు త్రాగాలని, సామాజిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని, సిడి విటమిన్ టాబ్లెట్లు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎంఏ రషీద్, పరిగి డిఎస్పీ శ్రీనివాస్, సిఐలు లక్ష్మారెడ్డి, నాగేశ్వర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, శ్రీశైలం పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. అటువంటి భార్య పిల్లలు కానీ లేదా కొంతమంది ఇంకా అకస్మాత్తుగా జరిగిన వాళ్ళ భార్య పిల్లలు నా దగ్గరకు వస్తూ ఉంటారు. సార్ ఈ సహాయం చేయండి సార్, మా పిల్లలకి ఇది చేయండి సార్, ఇంకా ఏం వస్తే పర్లేదు. అలా మీరు ఏదైనా ఇబ్బంది పడితే మీరు ఒక్కరే కాకుండా మీ భార్య ఇబ్బంది పడుతుంది, మీ పిల్లలు ఇబ్బంది పడుతుంది. కొన్ని లక్షలు కాదు కదా, కోట్లు పెట్టినా కూడా ఆ పిల్లలకు తండ్రి లోటును ఎవరు తీర్చలేరు. కొన్ని కోట్లు పెట్టినా కూడా ఆ భార్యకు భర్త యొక్క లోటును తీర్చలేరు. అది దృష్టిలో పెట్టుకోండి. లైఫ్ అనేది మీ ఒక్కరిదే కాదు, మీ కుటుంబానికి సంబంధించిన అందరికీ చేసేది ఏంటంటే, నేను రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్లో చాలా రోజు ప్రతిరోజు ఏదో ఒక సూచనలు చెప్తూ ఉంటాను ఆఫీసర్లకు అందరికీ కూడా. చెప్పడమే కాకుండా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క హోంగార్డ్ ఆఫీసర్కు, కానిస్టేబుల్ ఆఫీసర్ కూడా రీచ్ అయినా లేదా అని నేను అడుగుతూ ఉంటాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి రామచంద్ర వర్గానికి చెందిన 6 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద .3 రివాల్వర్, తపంచ, 5 బుల్లెట్లు, 6 లెటర్ ప్యాడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు. ఈరోజు మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. రూరల్ సిఐ సిరిసిల్ల రూరల్ సిఐ సర్వర్ గారు ఎస్టీ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మండేపల్లిలో ఒక ఓపెన్ ప్లేస్లో 6 మెంబర్స్ సుధాకర్ ఫ్రమ్ నిజామాబాద్ ఆర్మూర్, విఠల్ అని జక్కాపూర్ సిద్దిపేట, గోవర్ధన్, లింగయ్య, అంజయ్య, దేవరాజ్, సో వీళ్ళందరూ సిరిసిల్ల వాళ్ళు. వీళ్ళందరూ అక్కడ ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళి కొట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి 2 వెపన్స్, ఒకటి రివాల్వర్, కంట్రీ మేడ్ వెపన్, ఒక 5 లైవ్ రౌండ్స్, అట్లానే సిపిఐఎంఎల్ రిలేటెడ్, రామచంద్ర వర్గం రిలేటెడ్ కొన్ని లిటరేచర్స్, లెటర్ ప్యాడ్స్ ఇవన్నీ దొరుకుతుంది. సో ఇంట్రాగేషన్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుంటే సో వాళ్ళు పార్టీని జిల్లాలో, స్టేట్లో రివైవ్ చేయాలి అని అనుకున్నారు. కొంతమంది కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని పార్టీ స్ట్రెంథన్ చేయాలి అని అనుకున్నారు. సో గ్రామంలో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేశారు. అట్లానే కొంతమందికి బెదిరించి డబ్బులు తీసుకోవడానికి కూడా ప్లాన్ చేశారు. దానికి కూడా కొంతమంది పేరు ఇచ్చారు. సో అది కూడా మనము వెరిఫై చేస్తున్నాం. సో ఎవరికైనా ఇట్లాంటి యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మన పోలీస్కి ఫస్ట్ చెప్పాలి. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ తీసుకొని బెదిరిస్తున్నారు, లేదంటే ఇట్లా అనానిమస్ లెటర్స్ వచ్చింది వేరే వాళ్ళ పేరు మీద, లేదంటే పార్టీ పేరు మీద లెటర్స్ వచ్చింది అంటే మన పోలీస్ దృష్టికి తీసుకొని రావాలి. వాళ్ళ మీద మనము కఠిన చర్యలు తీసుకుంటాం. పురాతన భవన రేలింగ్ కూలి 4 స్వల్పంగా గాయపడిన సంఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వరంగల్ చౌరస్తాలోని పాత భవనం రేలింగ్ కూలడంతో టీ దుకాణ యజమానితో పాటు మరో 2 వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన 108 సహాయంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వర్షాకాలంలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులలో మాత్రం చలనం రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ వస్తే చాయ్ పోస్తాను, నేను అక్కడ కూర్చొని డబ్బులు కాపుడు పోయేది నేను పోస్తాను. అక్కడ సౌండ్ వచ్చింది, రేట్ల మీద మొత్తం కూడి పడి సౌండ్ వస్తుంది. ఏమో సౌండ్ వస్తుంది అని వేసినాం. వేసేటప్పుడు ఆల్రెడీ రేట్ల మీద పడి మా మీద పడి మా ఆయనకి ఇక్కడ చేయి మీద పడి నాకు ఇక్కడ పడి ఇంకా దెబ్బలు బాగుంది. అంటే ఎన్ని సంవత్సరాలు ఉండబట్టి? చాలా సంవత్సరాలు అవుతాయి, 30 సంవత్సరాలు అవుతాయి. కిరాయి ఎంత? మా ఆయనకి తెలుసు, మా సార్ మరి మరమ్మతు గిట్ట ఏమైనా చెప్పిస్తాను లేదా? ఇప్పుడు ఎన్ని హోటలు ఉంటాయి ఇక్కడ? ఎన్ని హోటలు ఉంటాయి? 2 ఉన్నాయి. అటు పక్కకు ఒకటి వాళ్ళు చేయలే ఎలా చేయలేదు, నిన్న చేయలేదు వాళ్ళు.
ఈ గతంలో ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ అన్నిటికీ మున్సిపల్ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చినాము. 2 నోటీసులు ఇచ్చి కూలగొట్టేది. దీన్ని కూడా నోటీస్ ఇచ్చినాము. దీన్ని ఇంత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం జరిగింది ఫైల్ చూసి చెప్తాము. చాలా మంది నోటీస్ ఇచ్చినాము. వాళ్ళకి ఓరల్ కూడా చెప్పాము వెకేట్ చేసుకోమని. మరి వీళ్ళు వెకేట్ చేసుకొని పోతే ఈ పరిస్థితి రాకపోవచ్చు. కాబట్టి నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పెద్ద అడిశెర్లపల్లి మండలం బాలాజీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. తెలియకుండా ఇంట్లో డబ్బులు వాడుకున్నందుకు తల్లి మందలించడంతో కన్న కొడుకే తల్లిని కర్కశంగా తలపై రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కయ్యానికి కాలు దూవుతున్న చైనాకు అమెరికా షాక్. తమ సైన్యం భారత్ కు బాసటగా నిలుస్తుందని తేల్చి చెప్పిన అమెరికా. గాలి ద్వారా వ్యాపిస్తుందనేందుకు సాక్ష్యం ఉందన్న WHO. గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను సేకరించి ప్రపంచ దేశాలకు మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడి. తెలంగాణలో తాజాగా 1879 పాజిటివ్ కేసులు నమోదు. ప్రస్తుతం యాక్టివ్గా 11,012 కేసులు. నేడు సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణ. తనను SECగా కొనసాగించాలని కోర్టులో రమేష్ కుమార్ పిటిషన్. యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపత్తి గ్రామాలలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.